శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు కొన్ని చదువుతామండి. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. ముందుగా మనము అమ్మాయిల వివరాలు తెలుసుకుందాము. అలా తెలుసుకునే ముందు ఒకసారి అమ్మాయిలందరికీ కూడా జేజేలు జోహార్లు చెప్తామండి. నిజానికి పురోహితుల్ని అర్చకుల్ని చేసుకోవటానికి ముందుకు రానటువంటి ఈ కాలంలో ఎంతోమంది అమ్మాయిలు ఇప్పటికి మన దగ్గర 32 మంది సిద్ధంగా ఉన్నారు. ధైర్యంగా వారిని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. వారి యొక్క మనోబలానికి, అంటే వారి యొక్క ఆలోచన విధానానికి మనం జోహార్లు అర్పించాలి. నిజానికి పురోహితుడిని వివాహం చేసుకోవటం వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయండి. ముఖ్యంగా వారు నిత్యావసర వస్తువులు పెద్దగా కొనాల్సినటువంటి అవసరం ఉండదు. ఉండడానికి ఆవాసం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని దేవాలయాల వల్లే సిద్ధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే వారికి భార్యాస్థానం యొక్క విలువ తెలుసు కాబట్టి ఎంతో జాగ్రత్తగా భార్యను చూసుకుంటారు. భార్యా పిల్లలతో గడిపేటటువంటి అవకాశం కూడా సమయం ఎక్కువగా ఉంటుంది. అలాగే వారికి సమయం ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏదైతే పని అనుకుంటున్నారంటే మన సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వారు కాబట్టి ఆ ధర్మంలోనే నడవడానికి ప్రయత్నం చేస్తారు. విడాకుల శాతం చూసినప్పటికీ కూడా ఉద్యోగస్తుల కంటే కూడా పురోహితులు, అర్చకులు, ఘనపాఠీలతో మనం పోలిస్తే 1% మటుకే ఉంటుంది. నిజానికి ఒక IIT స్టూడెంట్ కంటే ఘనపాఠి ఏమీ తక్కువ కాదండి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఒక్కసారి నించుని ఆలోచిస్తూ వారు కూడా వారి అమ్మాయిని పురోహితులకి, అర్చకులకి ఇవ్వడానికి సంసిద్ధపడవాలండి. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడం ఇది ఎవరి బాధ్యత కాదు, ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యము అన్నది గుర్తుంచుకొని మనం ముందుకు అడుగు వేయాలి. ముందుగా అమ్మాయిల వివరాలు చూద్దామండి. అమ్మాయి పేరు సుజాత. 2/6/1975లో పుట్టిందండి. 4:55 సాయంకాలం పూట పుట్టింది. అనకాపల్లిలో పుట్టిందండి. వీళ్ళు ద్రావిడులండి. గౌతమ సగోత్రము, శతభిష నక్షత్రము, 5 ఎత్తుంటుందండి. అమ్మాయి SSC చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు బాల. 18/12/1974లో పుట్టిందండి. 6:42 ఉదయం పూట పుట్టింది. అయినవెల్లిలో పుట్టింది. వైదికి వెళ్ళాలండి. భారద్వాజ గోత్రము, శ్రవణ నక్షత్రం 4వ పాదము, 5-2 ఎత్తుంటుందండి. అమ్మాయి MCA చేసింది. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు పద్మావతి. 24/4/1971లో పుట్టిందండి. 12:58 ఉదయం పూట పుట్టింది. నిజామాబాద్లో పుట్టింది. వీళ్ళు నియోగులండి. గౌతమ సగోత్రము, రేవతి నక్షత్రం 4వ పాదము, 5-3 ఎత్తుంటుందండి. అమ్మాయి MA చదివింది. టీచర్గా పనిచేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి. మరొకసారి వారికి చేసేది చెబుతూ పురోహితులకు సంబంధించిన వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికెలో చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ.com. అబ్బాయి పేరు శ్యామ్ సుందర్. 10/10/1992లో పుట్టాడండి. 2 గంటలకి మధ్యాహ్నం పూట పుట్టాడు. హైదరాబాద్లో పుట్టాడు. శ్రీ వైష్ణవులండి వీళ్ళు. భారద్వాజ గోత్రము, పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, 5-9 ఎత్తుంటాడండి. వేదం చదువుకున్నాడు. పౌరోహిత్యం చేస్తున్నాడు. 70,000 రూపాయలు నెలకి ఆదాయం అండి. చూశారు కదా, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంతైతే సంపాదిస్తారో వీరికి కూడా అంత ఆదాయము ఉందండి. పైగా అనేక రకాలుగా వీరికి సదుపాయాలు కూడా ఉంటాయి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు భరద్వాజ్. 24 సంవత్సరాల నుండి అబ్బాయికి. వైదికి వెన్నాళ్ళండి. భారద్వాజ గోత్రము, 5-4 ఎత్తుంటాడండి. అబ్బాయి 7th క్లాస్ చదివి వేద పండితుడిగా వేదం నేర్చుకున్నాడండి. ఈ అబ్బాయి వచ్చేసి ఆదాయము దాదాపు 55,000 దాకా ఉంటుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు రాజేశ్వరి శాస్త్రి. 12/6/1993లో పుట్టాడండి. వైదికి స్మార్తులండి. శ్రీవత్స గోత్రము, 5 అడుగులు ఎత్తుంటాడండి. అబ్బాయి 7th క్లాస్ చదివి స్మార్థాన్ని నేర్చుకున్నాడు. అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు. 30,000 రూపాయలు నెలకి ఆదాయము.
మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. చూశారు కదా, ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు చూసాం కదా. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. స్వస్తి.